మనలను పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను మన కుమారులు, కొడుకులు, బిడ్డలు ఎలా చూస్తున్నారు అనే దాని మీద నేను ఈరోజు సంభాషణ మాట్లాడుతున్నాను. ఈరోజు సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంతో కష్టపడి వారి చదువుల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం ఎన్నో త్యాగాలు చేసి వారిని ఉన్నతమైన చదువులు చదివించి వారి పెళ్లి చేసి పేరెంటాలు చేసి వారికి భవిష్యత్తు కల్పించినటువంటి తల్లిదండ్రులు ఈరోజు ఒక అనామికులుగా, అనాథలుగా మిగిలిపోతున్నారనేది నేను చాలా ఏరియాలో చూసినా, చాలా సంఘటనలు చూసినా కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చూస్తున్న మిత్రులారా, మీకు కూడా తల్లిదండ్రులు ఉన్నట్లయితే, మీరు కూడా మనసున్నటువంటి మనుషులైతే, మీరు కూడా మీ తల్లిదండ్రులను ప్రేమించే వాళ్ళైతే, మీరు కూడా మీ తల్లిదండ్రుల పట్ల గౌరవ మర్యాదలు కలిగి ఉండేవారైతే ఈ వీడియోను చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ఇది ఒక కుటుంబాన్ని నిలబెట్టేటువంటి ఒక మంచి వీడియో. ఒక కుటుంబాన్ని ఒక అర్థం చేసుకున్నటువంటి వారి కోసం మాత్రమే చేస్తున్నాను. కుటుంబ బంధాలు అంటే ఏంటి, తల్లిదండ్రులు అంటే ఎవరు, గురువులు అంటే ఎవరు, మన కుటుంబంలో మనం ఏ విధంగా మన పాత్ర ఎలా పోషించాలని నేను ఇక్కడ తెలియజేస్తున్నాను. మిత్రులారా, తప్పకుండా మన ఇళ్లలో మన తల్లిదండ్రులను బాధ పెట్టకండి. మన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో వారికి ఉన్నటువంటి అవసరాలను, వారి అనారోగ్య బాధలను తెలుసుకొని వారికి కావాల్సినటువంటి సౌకర్యాలు చేసి వారిని ఎంతో మంచిగా చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను. కానీ అట్లాంటి మనము ఇవాళ తల్లి కానీ తండ్రి కానీ మనకు ఉన్నట్లయితే మనం వారిని, మీరు సంపాదించింది ఏంటి, మీరు ఏం సంపాదించారు, నువ్వు ఏం సంపాదించడం అని చెప్పి మాట్లాడు తప్ప, తల్లిదండ్రులు నిజంగా వారిని మనం కన్ని పెంచి పెద్ద చేశారని, మనలను ఇంత దూరం తీసుకొచ్చారని, మనకి తెలివితేటలు బోధించారని, మనకింత ఉన్నత విద్యావంతులను చేశారని మాత్రం ఏనాడు కూడా ఆలోచించరు. కానీ వారు సంపాదించిన సంపాదనను నువ్వు ఇల్లు కట్టినావా, జాగా ఉన్నావా, నువ్వు ఎంత సంపాదించినావు, నీ దగ్గర ఏమున్నది అనేదానినే కొడుకులు, కోడళ్ళు మరి ఈ విధంగా మనను తల్లిదండ్రులను బాధ పెడుతున్నారు. అటువంటి విధానాన్ని మానుకోవాలి. తల్లిదండ్రులు సంపాదించకున్నా తల్లిదండ్రులే మన ఆస్తి. తల్లిదండ్రులతోటి మనం ఇంత దూరం వచ్చినాం, ఇంత పెద్దవాళ్ళమైనాము, తల్లిదండ్రులను సక్రమంగా చూసుకోవాలనేటువంటి జ్ఞానం, ఆలోచన, మరి బాధ్యత మనకు ఉండాలి అని నేను అందరినీ తెలియజేస్తున్నాను. మరి అటువంటి తల్లిదండ్రుల పట్ల మీరు మంచి ప్రవర్తన కలిగి ఉండాలని, తల్లిదండ్రులకు ఏ కష్టం రాకుండా వాళ్ళు అనారోగ్యంగా ఉన్నప్పుడు కానీ, వాళ్ళు ఆకలితో ఉన్నప్పుడు కానీ వారిని సరైన సేవలు చేసి వారి రుణం తీర్చుకోవాలి. కన్న తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాలి. మరి అటువంటి కన్న తల్లిదండ్రులు మనకు ఈ జన్మకు కారకులు కాబట్టి వారిని మనం ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని తెలియజేస్తూ ఈ వీడియో మరి తల్లిదండ్రులకు అంకితం చేస్తున్నాను. తల్లిదండ్రులు ఎక్కడన్నా మీరు పూజనీయులు, భగవంతుడి కంటే మీరు గొప్పవాళ్ళని నేను భావిస్తున్నాను. తల్లిదండ్రులకు మా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను.